ఏమండి గారు? నా శీల వస్త్రం ఏదే? శీల వస్త్రమా? అదేమన్నా తినేదా? పైన వేసుకోవడానికి షర్ట్ ఎట్టావు, కింద వేసుకోవడానికి ప్యాంట్ ఎట్టావు, మధ్యలో వేసుకునే ఐటమ్ ఒకటి ఉంటుంది తెలీదా? డైరే ఏది? మీరు ఇప్పని అన్ని తీసుకెళ్లి ఆ మిషన్ డబ్బాలో పడేస్తారు. మిషన్ డబ్బానా? వాషింగ్ మిషనా? అదే అనుకుంటా. అదే ఉతికెత్తదేమోనని నేను దాన్ని ముట్టుకోలేదు. పొద్దున్నే తీసి చూస్తే అది ఉతకలేదు. డబ్బులు ఎట్టి కొన్నాం కదా అని దాని అంతటా అదే అన్ని చేసేది. సర్ఫో స్విచ్ వేయాలి. మరి మిమ్మల్ని కూడా డబ్బులెట్టే కొన్నాడు కదా మా నాన్న. మీరన్నీ చెప్పకుండానే చేసేస్తున్నారు. ఏంటి ఎటకారమా? కాదు, నిజమే. ఇట్లాంటి తెలివితేటలకే తక్కువ లేదు. ఇప్పుడు నా డ్రాయర్ పరిస్థితి ఏంటి? ఉతికారేసా? ఎండకి వేసుకోండి. ఎక్కడ ఉంది? దండం మీద ఉంది. తగలడు. డ్రాయర్ లేకపోతే అరుస్తారా? వాతావరణం చల్లగా ఉంది కదా, ఇంకా ఆర్లేదు. అవును, నాకున్నది ఒకటే బ్రౌన్ కలర్ కదా, ఇంకోటి ఎక్కడి నుంచి వచ్చింది? అందులోనూ సేమ్ కలర్ సేమ్ బ్రాండ్. ఒకటి నాది. మీదా? మావయ్య గారు మీరు కూడా నా బ్రాండే వాడతారా? వాడాల్సి వచ్చింది. నువ్వు వేసుకున్న ఈ డ్రాయరు పెళ్లి బట్టలతో పాటు మేం పెట్టిందే. డ్రాయర్ పెట్టారా? అవును, పెళ్లి బట్టలతో పాటు బనీళ్లు డ్రాయర్లు కూడా పెట్టాలని మీ అమ్మ పట్టు పెడితే పెట్టాం. సైజులు కనుక్కుని మరి. మా అమ్మ కానీ నా బుద్ధిలో వచ్చినట్టున్నాయి. అది సరే, ఇక్కడున్న ఎక్స్ట్రా డ్రాయర్ ఏంటి? అప్పుడు కొన్నప్పుడు బై 1 get 1 లో ఒకటి కొంటే ఒకటి ఫ్రీగా వచ్చింది. అడిగితే మళ్ళీ పెడదామని ఒకటి ఇది నొక్కేసి వేస్ట్ చేయడం ఎందుకని అది నేను వాడుతున్నాను. మరి సైజ్ ఎలా సెట్ అయింది? నువ్వు ప్యాంట్ జారిపోకుండా ఏం వాడతావు? బెల్ట్. నేను మొలతాడు వాడతాను. ఓహో, అండర్ వేర్ కి మొలతాడా? మా నాన్న చాలా తెలివైనడు. ఆ తెలివితేటలేనే నీకొచ్చాయి. జారిపోయి చెడ్డీని కూడా ఎంత జాగ్రత్తగా వాడాలో చెప్పిన మీ దిక్కుమాలిన ఫ్యామిలీకి నా పనికి మాలిన ప్రణామాలు. ఏంటి షాపింగ్ మాలా? ఇప్పుడు ఇంతకీ ఈ రెండిటిల్లో నా వస్త్రం ఏదో మీ ముష్టి మెదళ్లతో ఆలోచించి చెప్పారంటే ఇస్త్రీ చేసి వేసుకుంటా. ఆరే వరకు అది నాసా సైంటిస్టులు కూడా కనిపెట్టలేరు. నేను ఇంకా అండర్ వేర్ వేసుకోవడమే మానేస్తా. ఆయన కోపం వచ్చినట్టుంది నాన్న. డ్రాయర్ లేదు కదా, కొత్త డ్రాయర్ కొనిద్దాంలే. ఆ డ్రాయర్ విషయం పక్కనెట్టండి. ఏమే, ఇంతకీ ఆ విషయం గురించి అడిగేవా లేదా? అడిగితే అంత ఎత్తులు లేస్తారే. అడగకపోతే వంశం పడిపోద్దే. కంగారెందుకు, కూల్ గా కన్వే చేద్దాం. అయితే మీరు వెళ్ళి అడగండి. అమ్మో వద్దు, అల్లుడితో ఏ విషయం డిస్కస్ చేసినా ఆల్మోస్ట్ నాకు మోషన్స్ పట్టేసుకుంటా. అందుకే దాన్ని అడగమన్నా. కరెక్ట్. తప్పదా? ఒకసారి నువ్వు సెంటర్కి రావే. దోసై ఫస్ట్ టైం డ్రాయర్ లేకుండా ప్యాంట్ వేసుకోవడం. ఏమండి గారు? అయ్ బాబాయ్, అడిగితే కరిసేసేలా ఉన్నారు. నాన్న చెప్పినట్టు కూల్ గా ట్రై చేద్దాం. ఏమండి గారు, సినిమాకి వెళ్దామా? సినిమాకి ఎలా వెళ్దామే? బయట వర్షాలు బాగా పడి రోడ్లన్నీ మునిగిపోతున్నాయి కదా, పడవేసుకెళ్దామా? మూసీ నదిలో బోట్ షికారికి పెట్టిన పడవలు వర్షాలకు వేస్ట్ గా పడున్నాయి. 2 దొప్పుకొచ్చి గేటు దగ్గర పెడతాను. ఒకటి నువ్వు నేను, ఇంకోటి మీ అమ్మ నాన్న ఎక్కి తొక్కుకుంటా పోదాం. సిరాక మీద ఉన్నప్పుడు వచ్చి సినిమాలు షికారులు అన్నామనుకో, పట్టకారెట్టి పళ్ళు పీకేస్తాను. జస్ట్ అట్లా చూస్తున్నాం అంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్లు వేసుకోవడానికి వాటికి ఉండాలి కదా. అయ్యా అని ఒకటి It'll be a war. ఇది కనిపెట్టింది. అరే రండి రా, తీసుకురండి రా.